నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేను చెప్పబోయే ఈ ఆర్టికల్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం. ఐఎస్ఐఎస్ మన భారతదేశం మీద ఎంత కుట్రలు చేస్తోంది, ప్రధాని మోదీ మీద ప్రత్యేకించి కుట్రలు ఎందుకు చేస్తోంది అనే విషయాలు ఈరోజు ప్రతి ఒక్కరికి అవగతం అవ్వాల్సిన అవసరం ఉంది. ఊప్ ఇండియాలో నేను ఒక ఆర్టికల్ చూశాను. ఆ ఆర్టికల్ చూసిన తర్వాత మీ అందరి ముందుకు తీసుకురావాలి ఆర్టికల్ని అనుకున్నాను, అందుకే తీసుకొచ్చాను. ఈ ఆర్టికల్లో చాలా క్లియర్గా హెడ్లైన్ మనం చూడొచ్చు. బహుదైవారాధకులను కార్లతో కొట్టండి, కత్తులతో కడుపులు కోయండి, దేవాలయాలను కాల్చండి. గోవులను ఆరాధించే వారి మారణ హోమానికి ఐఎస్ఐఎస్ పిలుపునిచ్చింది. ఐసిస్ రామ మందిరం, పిఎం మోడీ, నుపూర్ శర్మలను లక్ష్యంగా చేసుకుంది. ఐసిస్ లక్ష్యం చాలా క్లియర్గా అర్థమవుతుందిగా. బహుదైవారాధకులు ఎవరు? హిందువులు మాత్రమే ముక్కోటి దేవతలను పూజిస్తారు. హిందువులను టార్గెట్గా ఉండండి, కత్తులతో చంపేయండి, దేవాలయాల్ని కాల్చేయండి, గోవులను ఆరాధించే వాళ్ళ మీద మారణ హోమం చేయండి. వీళ్ళ మెయిన్ టార్గెట్ రామ మందిరము, పిఎం మోడీ, నుపూర్ శర్మ. ఈ రామ మందిరము, పిఎం మోదీ, నుపూర్ శర్మ ఎందుకయ్యారు వీళ్ళ టార్గెట్ అనేది నేను చెప్తా. ఇది నీకెలా తెలుసు, ఊపు వాళ్ళకి ఎలా తెలుసు అంటే చాలా క్లియర్గా దీనికి సంబంధించిన ఆర్టికల్ రాశారు. ఐసిస్ మద్దతు గల మ్యాగజైన్ వాయిస్ ఆఫ్ ఖురాసాన్ యొక్క తాజా ఎడిషన్లో భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హిందువులు మరియు హిందూ నాయకులను లక్ష్యంగా చేసుకొని ఒక విభాగం ఉంది. పత్రిక హిందూ మారణ హోమానికి బహిరంగంగా పిలుపునిచ్చింది మరియు భారతీయ హిందూ నాయకులను ముస్లిం వ్యతిరేకుల్ని ఆరోపించింది. ఏదైతే ఐసిస్ కి మద్దతుగా ఒక మ్యాగజైన్ ఉంది, ఆ మ్యాగజైన్ పేరే వాయిస్ ఆఫ్ ఖురాసాన్. ఇందులో తాజా ఎడిషన్ వచ్చిందట. ఆ ఎడిషన్లో భారతీయ హిందూ నాయకులంతా ముస్లిం వ్యతిరేకులు, సో మారణ హోమానికి సిద్ధంగా ఉండండి అని బహిరంగంగానే పిలుపునిచ్చిందంట. ఎంత ధైర్యం వచ్చేసింది! బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు భారతదేశం అంటే? వీళ్ళు ఇష్టమేనా? అయితే రామ మందిరము, మోదీ, నుపూర్ శర్మ లాంటి వాళ్ళు వీళ్ళకు టార్గెట్లుగా ఎందుకు అవుతున్నారు? హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడనుకునే వాళ్ళను ఎందుకు కాలరాయాలి అనుకుంటున్నారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అసలు ఏంటి ఆ కవర్ పేజీ కథనం అని చూస్తే, ఓ పాలిథిస్ట్ ఇండియన్ కింగ్స్ మహమ్మద్ గజ్నావిని మళ్ళీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. హిందూ మారణ హోమానికి పిలుపునిచ్చింది మరియు భారతదేశం దాని నాయకులపై హింసాత్మక జిహాద్ ప్రారంభించాలని ఇస్లామిస్టులను కోరారు. హిందువులపై మారణ హోమానికి పిలుపునిచ్చేందుకు ఈ కథనం చారిత్రక ఇస్లామిక్ ఆక్రమణను ప్రేరేపించడానికి ప్రయత్నించింది. ఇగో ఇదే అది వాయిస్ ఆఫ్ ఖురాసాన్. వీళ్ళు ఎంత క్లియర్గా రాశారు చూడండి. మ్యాగజైన్ భారతదేశంలో బహుదైవారాధకులను కార్లతో కొట్టండి, ఇస్లాంవాద భారత్పై దాడి చేయండి. ఇదంతా మీరు చదవండి. అసలు ఈ వ్యాసం ఇస్లాం మరియు భారతదేశంతో సహా దాన్ని గ్రహించిన శత్రువుల మధ్య ప్రపంచ సంఘర్షణ గురించి మాట్లాడింది. ఇస్లామిక్ ఉమ్మత్ను నాశనం చేసేందుకు తూర్పు మరియు పడమరల నుండి అవిశ్వాసులు తమ ప్రయత్నాలలో ఐక్యంగా ఉన్నారని పేర్కొంది. ముస్లిమేతరులు ముస్లిం భూములను ఆక్రమిస్తున్నారని, ముస్లిం మహిళలను అగౌరవపరుస్తున్నారని, ఇస్లామిక్ షరియాను అపహాస్యం చేస్తున్నారని ఐసిస్ పత్రికలో పేర్కొంది. ముస్లింలు భూ సంబంధమైన జీవితంతో ప్రేమలో పడ్డారు మరియు జిహాద్లో పాల్గొనకుండా నిరోధించే మరణ భయం ఉన్నందున సమస్య ముస్లిం సమాజంలో ఉందని ఇది ఇంకా పేర్కొంది. ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుందా? మహిళలను అగౌరవపరచడం కాదు, భారతదేశంలో మహిళలకు, ముఖ్యంగా ముస్లిం మహిళలకు చాలా పెద్ద గౌరవం. అంతేకాదు వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకు నమ్మకం వచ్చింది. తలాక్ 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 అని 3 ముక్కలు చెప్పేసి పిల్లలతో సహా నడి రోడ్డు మీద వదిలిపెడుతుంటే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళలో ధైర్యం వచ్చింది. తలాక్ 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 అంటే నువ్వెవడట్లా చెప్తే పోవడానికి, పద కోర్టుకు పోదాం, చట్టపరంగా నువ్వు నాకు విడాకులు ఇవ్వాలి, చట్టపరంగా నాకు రావాల్సినవి నాకు చెల్లించాలి, లేకపోతే అప్పటిదాకా నేను నీ భార్యనే, ఇష్టం వచ్చినట్టు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ రోడ్డు మీద వదిలేస్తామంటే ఊరుకో. మన తెలంగాణలోనే చూసాం. ఇలా ఒక ధైర్యం అనేది స్టార్ట్ అయింది ముస్లిం మహిళల్లో. అంతేకాదు భూమి మీద ప్రేమ, అలా భూమి మీద ప్రేమ ఉందని దేవాలయాన్ని, హిందువుల భూమిని లాక్కుంటే కళ్ళప్పగించి చూడాలా? ఎప్పుడైతే అయోధ్యలో పుట్టింది రాముడు అని చట్టపరంగా ఆ భూమిని రాముడి స్థలంగా పేర్కొంటూ అక్కడ అయోధ్య రామ మందిరాన్ని కట్టామో, ఇలాంటి వాళ్ళ ఏమంటారు కడుపులు కుత 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 అని ఉడికిపోతున్నాయి. ఆ ఉడికిపోతున్న కడుపులకు మనలాంటి వాళ్ళం ఏం చేస్తాం, ఒక సోడా తాగి చల్లారదపరుచుకుంటాం. కానీ వీళ్ళకి అట్లా కాదు. హిందువుల రక్తదాహం, ఆ రక్తాన్ని చూస్తే వీళ్ళ దాహం తీరుద్దట. రాక్షసులు. హిందువులు, భారతీయులు మరియు హిందూ నాయకుల్ని లక్ష్యంగా చేసుకోండి. భారతదేశ కేంద్రీకృత కథనం
కథనం భారతీయ నాయకులను, ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ముస్లింలను అణచివేసే నాయకుల్ని వివరించింది. ఇది దశాబ్దాల క్రితం భారత ఉపఖండంలో దండయాత్రలకు నాయకత్వం వహించిన మహమ్మద్ బిన్ కాసిం మరియు మహమ్మద్ గజ్నీవి వంటి చారిత్రక ఇస్లామిక్ ఆక్రమణదారులను కీర్తించింది. అటువంటి బొమ్మలను ఉపయోగించి రచయిత వారి విజయాల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. ఈ కథనం భారత ఉపఖండాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆధునిక ముస్లింలను కోరింది మరియు లక్ష్యాన్ని సాధించడానికి హింసాత్మక జిహాదుకు వాదించింది. ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తా చూడండి, ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు టార్గెట్ చేశారు అనేది ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమైంది కదా. ఒకప్పుడు అఖండ భారతం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అఖండ భారతాన్ని ముక్కలు ముక్కలు చేశారు. ఇప్పుడు అఖండ భారతంలో అయోధ్యలో రాముల వారి నిర్మాణం జరిగిన తర్వాత యుఏఈ లాంటి ముస్లిం దేశాలు కూడా అక్కడ పెద్ద పెద్ద ఆలయాల్ని కట్టిస్తున్నాయి. ప్రతి దేశంలో కూడా హిందుత్వానికి పవర్ పెరిగిపోతోంది. పవర్ పెరిగిపోతే ఏమవుతుంది? మళ్ళీ అఖండ భారత్ నిర్మితం అవుతుంది. అఖండ భారత్ నిర్మితం అవుతే ఏమవుతుంది? ఇలా ముక్కలు చేసి స్వలాభం పొందాలి అనే కొన్ని కుహానా శక్తులకు చెయ్యడానికి ఏం మిగలక బతకడానికి దారి దొరకకుండా అవుతుంది. అందుకే ఎప్పుడు హిందుత్వం చైతన్యం అవుతుంది అయోధ్య రామ మందిరం తర్వాత, అయోధ్య రామ మందిరం తర్వాత చైతన్యానికి ముఖ్య కారణం భారతీయ జనతా పార్టీ నాయకులు. నిజం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే శాంతియుతంగా చట్టపరంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. కాబట్టే హిందువుల్లో మళ్ళీ ఇంత చైతన్యానికి రావడం కారణమైన వాళ్ళని మట్టు పెట్టాలి అని చూస్తుంది. చూసారా, హిందువుల్లో చైతన్యం వస్తే సహించలేకపోతున్నారు, కానీ మనం మాత్రం కులాల వారిగా విడిపోయి వాళ్లకు సహకరిస్తూ వస్తున్నాం. వారెవా, వాళ్ళకు మనకున్న తేడా అది. ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. ఐఎస్ఐఎస్ ప్రత్యేకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుంది మరియు ఇస్లాంకు బద్ద శత్రువు అని ఆరోపించింది. ఏం చేసిండు అసలు నరేంద్ర మోదీ? ఇస్లాంని ఏం చేసిండు? అయోధ్య రామ మందిరాన్ని ఎంత వైభవంగా కట్టించాడో అక్కడే మసీదును కూడా కట్టిస్తుండో. అసలు ఏం ద్రోహం చేసిండు ఇస్లాంకి? రేషన్ బియ్యం ఇవ్వట్లేడా? ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వట్లేడా? భారతదేశంలో పుట్టిన, భారతదేశంలో పౌరసత్వం ఉన్న ముస్లింలను ఆదుకోవట్లేదా? వాళ్ళకు ఏ విధంగా అవమానిస్తూ కించపరుస్తున్నాడు? ముస్లింలలో ఉగ్రవాద ప్రేరేపిత ఆలోచనలు ఉన్న వాళ్ళు, ఉగ్రవాద మతోన్మాదులుగా ఉన్న ముస్లింలను మాత్రమే ఏరి పారేస్తున్నాడు. మన పొలంలో పంటలు వేసుకున్నాం కదా అని ఏ మొక్క పడితే ఆ మొక్క పెరగనిస్తామా? పెరగనిచ్చిన కలుపు మొక్కను తీసేస్తే అరే మా పొలంలో మొక్కలు వీకేస్తాడని శత్రువులుగా మారిపోతామా? దిమాక్ ఉండాలి కొంచెమైనా. పీఎం మోడీ మరియు బీజేపీ భారతీయ ముస్లింలను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పడానికి ఐసీస్ ఉదారవాదుల మాదిరిగానే ట్రోప్లను ఉపయోగించింది. అయోధ్యలో అక్రమ కట్టడాన్ని కూల్చివేయడం మ్యాగజైన్ దాన్ని బాబ్రీ మసీదుగా పేర్కొంది. తర్వాత అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణాన్ని హైలైట్ చేస్తూ ఐసీస్ దీన్ని కీలకమైన ఫిర్యాదుగా పేర్కొంది. ప్రధాని మోదీ ఇస్లామిక్ ఆచారాలు మరియు విధానాలను అపహాస్యం చేస్తున్నారని ఆ కథనం ఆరోపించింది మరియు ముస్లింలను లొంగ తీసుకోవడానికి అతని పరిపాలనను అతివాద హిందూ జాతీయవాద పాలనగా అభివర్ణించింది. ఈ ఐసీస్కి లేకపోతే ఈ మతోన్మాదులకు, మత ఛాందస్తవాదుల్ని నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, రామ మందిరం ముందుందా? మీరు చెప్పే బాబ్రీ కట్టడం ముందుందా? రామ మందిరాన్ని కూల్చి ఆ మందిరం గోడల మీద బాబ్రీ కట్టడం కట్టింది ఎవరు? కళ్ళు దొబ్బిలియా? కనబడట్లేదా? చారిత్రక ఆధారాలు కనబడుతున్నా కూడా ఇంకా అది బాబ్రీ కట్టడం అదే మీ భాషలో మసీదు, మా దృష్టిలో మాత్రం అదొక కట్టడమే. అలాంటి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించిండు అని మోదీ మీద ఆ కోపమా? సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాడని మోదీ మీద కోపమా? ఎవరికి అర్థం కాని విషయం ఏంటి అని అంటే, ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో చాలా అగ్రదేశాలు కూడా మన సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలని చూస్తున్నాయి. దానికి కారణం నరేంద్ర మోదీ, గర్వంగా చెప్తున్నా. కాబట్టి నరేంద్ర మోదీ గనక బ్రతికుంటే, నరేంద్ర మోదీ గనక అధికారంలో ఉంటే ప్రపంచం మొత్తం సనాతన ధర్మానికి దాసోహం అవుతుంది. అదే ఈ ఇస్లామిక్ ఛాందస్తవాదులకు మింగుడు పడని అంశం. అందుకే మోదీ మీద, భారతీయ జనతా పార్టీలో హిందూ సనాతన ధర్మం కోసం పోరాడే వాళ్ళ మీద కన్నేసింది. అస్సలు మోదీని టచ్ చేయగలుగుతారు అనుకుంటున్నారా? ఆయన్ని టచ్ చేద్దాం అనుకునే లోపే మీ అందరికీ ఆట కట్టించేస్తాడు. ఇప్పటికే ఉగ్రవాదులకు సహాయం చేయాలి అనుకుంటే ఏ దేశాలైనా భయపడుతున్నాయి, పాకిస్తాను, చైనా లాంటి దిక్కుమాలిన దేశాలు తప్ప. కాబట్టి పగటి కలలు కనడం మానేయమనాలి. ఇకనైనా భారతదేశంలో పౌరులందరూ ఐక్యమత్యంతో ఉండాలి. భారతదేశం మీద అతిపెద్ద కుట్ర జరగబోతోంది. చాలా క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది.
ఇక్కడ చాలా క్లియర్గా రాశారు, ద మ్యాన్ థీమ్ ఆఫ్ ద క్యాంపెయినింగ్ ఆఫ్ ఈచ్ బీజేపీ క్యాండిడేట్ ఈజ్ టు సో హార్టెడ్ ఫర్ ముస్లిమ్స్ అండ్ స్ప్రెడ్ propaganda against them. Its campaigning for Lok Sabha is a campaigning of insult, hearted hate and Muslims. It is worth nothing that last April, a candidate of the said party for Ahmedabad, Madhavi Lata Kompalli, was arrested by the police in Begum Bazar after he made many insulting remarks against Muslims in her speech. ఇలా ముస్లిమ్స్ మీద ఏమంటారు బీజేపీ నాయకులు మాట్లాడేవి కనబడతాయి, కానీ మరి ముస్లిమ్స్ సనాతన ధర్మము హిందూ ధర్మం మీద దేవతల మీద అసభ్యంగా మాట్లాడే మాటలు కనిపించవా? అప్పుడు కళ్ళు మూసుకుపోతాయా, లేకపోతే కళ్ళకి ఏమైనా పొరలు వస్తాయా? అసలు చూడండి, ఎక్కడ ఎవరు ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేదాన్ని చాలా బాగా ఫోకస్ చేసి రాసి దేశం మీద పగబట్టున్నారు. కానీ మనం మాత్రం ఇగో ఉదాహరణకు చెప్తున్నా, మోదీ మీద ఐఎస్ఐఎస్ వాళ్ళు కుట్ర చేస్తారట. అవు మోదీ ఏ కులపోడు? ఓబీసీడా? మనకేందబ్బా, మనం ఓసి రెడ్లం కమ్మలం, లేకపోతే బాపనోళ్ళం, లేకపోతే ఇంకొకటోళ్ళం, మన కులపోడు కాదు కదా, పోనీలా గాయనపోతే మన కులపోడికి వస్తుంది అని కూర్చుంటాం. కానీ అక్కడ అట్లా కాదు. వేకప్, ఇంకా మేల్కోకుంటే చాలా 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 జరిగిపోతాయి. మోదీ ఎందుకు టార్గెట్ అంటే, మోదీ వచ్చాక భారతదేశం అగ్రగామిగా ముందుకెళ్తోంది. ఇది భారతదేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నట్టు ఖలిస్తానీ వేర్పాటువాదులకు, ఇటు ముస్లిం దేవుడు తప్ప ఇంకెవ్వరూ లేరు, మిగిలిన వాళ్ళంతా కాఫీర్లే అని ఆలోచించే ఒక ముక్కకు ఈ రెండిటికి మింగుడు పట్టం లేదు. అఖండ భారత్ని నిర్మించాలని మోదీ ప్రయత్నం చేస్తున్నాడు. భారత్ని ముక్కలు చేయాలని కొన్ని శక్తులు ప్రారంభమయ్యాయి. అయోధ్యలో రాముల వారి నిర్మాణంతో ప్రతి ఒక్క చోట చైతన్యం వచ్చింది. ప్రతి దేశంలో సనాతన ధర్మం గురించి చర్చలు మొదలయ్యాయి. ఇక అంతేకాదు, చాలా విషయాల్లో పోతే నలందాను మళ్ళీ అంత పెద్ద ఎత్తున నలంద విశ్వవిద్యాలయాన్ని మోదీ ఓపెన్ చేయడంతో ఈరోజు ఖగోళ శాస్త్రానికి సంబంధించి, సూర్యశాస్త్రానికి సంబంధించి, శస్త్రచికిత్సలకు సంబంధించి ఇవన్నీ ఒకప్పుడు భారతదేశంలో జరిగినవే, ఎప్పటిదో భారతదేశంలోని సనాతన ధర్మ ప్రక్రియలో జరిగినవే. కాబట్టి ఆ ధర్మమే ముందుంది, మిగిలినవన్నీ దాని వెనక పుట్టుకొచ్చినాయి. కాబట్టి ఈ పుట్టుకొచ్చిన వాటికి గిట్టడం అనేది తప్పదు. కానీ ఎప్పటి నుంచో ఉన్న సనాతన ధర్మానికి కాదు అనే విషయాల్ని మోదీ బయటికి తీసుకొస్తున్నాడు. శస్త్రచికిత్స గురించి ఎవరైనా మాట్లాడాలి అంటే ఈరోజు నలందాన్ని చూసిన తర్వాత ఎస్, ఇది భారతదేశ సనాతన ధర్మంలో ఒకప్పుడు ఎప్పుడో చేశారు, సున్నాని కనుక్కుంది మొదలు, భారతదేశం గుండ్రంగా ఉందని చెప్పడం మొదలు, ప్రతి ఒక్కటి భారతదేశంలోని సనాతన ధర్మంలో మన పూర్వీకులు, మన ఋషులు, మునులు ఎప్పుడో చెప్పినవి, ఆ విషయాలన్నీ బయటికి వస్తున్నాయి, మింగుడు పడట్లేదు. చాలా దేశాల్లో శాస్త్రవేత్తలు ఇది మేమే సాధించిన ఘనత అని చెప్పుకొని ప్రపంచ దేశాల ముందు గొప్పగా విర్రవీగాలని చూస్తే, అరే విర్రవీగేది మీరేంద్రా, ఇదంతా ఒకప్పుడు మా ముని ఎప్పుడో చెప్పాడు, మా ఋషి ఎప్పుడో చేశాడు అనే ఆధారాలను ఇక్కడ మోదీ బయట పెడుతుంటే అక్కడ మింగుడు పడట్లేదు. ప్రతి దాంట్లో భారత్దే పైచేయి అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలి? భారత్ని ముక్కలు చేయాలి. భారత్ని ముక్కలు చేయాలి అని అంటే రాముడిలాగా రామరాజ్యాన్ని స్థాపించాలి అని చూస్తున్న మోదీని, ఆ రామరాజ్య స్థాపనలో ఆంజనేయుల్లాగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ సైనికులని లేకుండా చేయాలి. ఇప్పుడు ఒక్కళ్ళు కాదు, 10 తలల రావణాసురుడు అప్పుడు ఒక్కతనే ఉంటే ఇప్పుడు 100 తలక రావణాసురుడు చాలా మంది తయారైనరు. ఇగో ఇలా అయోధ్యలో రామ మందిరంపై దాడి జరగాలని ఐసీస్ కోరుకుంటుందని పత్రికల్లో స్పష్టమైంది. అయోధ్యలో ఈసారి రామ మందిరం మీద దాడి జరిగితే, మొన్ననే ఒక అనూహ్య సంఘటన జరిగింది. ఒక పోలీస్ అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి సంబంధించి ఎంక్వైరీ నడుస్తుంది, ఎందుకు జరిగింది, ఏంటి జరిగిందని. ఎందుకు అనంటే ఇలా అక్కడ ఒక భయంకర వాతావరణాన్ని సృష్టిస్తే అక్కడికి పూజలు చేసుకోవడానికి హిందువులు రావడం తగ్గిపోతే ఏమవుతుంది, ఎక్కడైతే హిందువులు ఒక ఆలయానికి దూరం అవుతూ ఉంటారో ఆ ఆలయాన్ని మసీదుగా మార్చడానికి ఒక కుహానా శక్తి రెడీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అయోధ్య మీద వాళ్ళు అదే చేస్తున్నారు. బట్ ఒకప్పటి హిందువులు కాదు, ఒకప్పటి పరిస్థితులు కాదు, అక్కడ ఉంది మోదీ చైతన్యపరుస్తుంది సనాతన ధర్మం గురించి కాపాడుకోవడానికి. అప్పుడు కొంత వానర సైన్యం ఉంటే ఇప్పుడు విశ్వమంతటా వానర సైన్యం తయారవుతుంది. ఆ విషయం అర్థం కావట్లేదు. ముస్లింలను మరింత అవమానపరిచేందుకు మద్యం అందించే అశ్లీల పార్టీల సమయంలో ప్రాంగణంలో అసభ్యమైన పాటలు ప్లే అవుతున్నాయని ఐసీస్ తెలిపింది. మసీదు యొక్క ఆశీర్వాద భూమిలో ఇప్పుడు ఆవులు మరియు విగ్రహాలను పూజిస్తున్నారని, మరియు అక్కడ కూడా ముస్లింలను మరింత అవమానపరిచేందుకు అసభ్యమైన పాటలు, మద్యం మరియు అశ్లీల పార్టీలు జరుగుతున్నాయన్నారు. ఏంటి అశ్లీల పార్టీలు?
ఏంటి అసభ్య పాటలు? రామనామ స్మరణ వీళ్ళకి అసభ్యం. తీర్థ ప్రసాదాలు ఏంటిది? మద్యం. వరేవా, ఎక్కడ ఆలయాన్ని కూల్చేసి అక్కడ మసీదులు కట్టి మొత్తం కాఫీర్లే మేమే గొప్పలం అని చెప్తాలని చూస్తుంటే, ఇలాంటి మత ఛాందస్తవాదం ఉన్న మీరు నరరూప రాక్షసులు అని చెప్తుంటే ఇదంతా ఐసీసీకి కనబడుతుంది. కానీ మౌల్వీలు, మదర్సాల్లో మీ పిల్లల మీద మీ వాళ్ళు చేసే అత్యాచారాలు కనబడట్లేదా? లేకపోతే అది కూడా అందులో భాగమేనా? తాము చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం, అట్టుంది వీళ్ళ కథ. 2024లో ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి వీళ్ళు జీర్ణించుకోలేకపోతుండ్రు. నుపూర్ శర్మను కూడా టార్గెట్ చేసిందట. శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పరోక్షంగా వాటిని తీవ్ర అభ్యంతరమైనవిగా వివరిస్తూ కథనంలో ప్రస్తావించారు. ముఖ్యంగా నుపూర్ శర్మపై వ్యాఖ్యలు ఆమె పరిమిత బహిరంగ ప్రదర్శనలు ప్రారంభించిన సమయంలో వచ్చాయి. మరియు సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా 3వసారి గెలిచినందుకు పీఎం మోడీని అభినందించారు. భారతదేశానికి వ్యతిరేకంగా హింసాత్మక జిహాద్కు పిలుపునిచ్చేందుకు ఐసీసీ ఈ సంఘటనను ఉపయోగించుకుంది. ఇటువంటి అవమానాలు భారతీయ రాజకీయ నాయకులు ఇస్లాం మరియు ఇస్లాంల పట్ల అగౌరవం మరియు శత్రుత్వం యొక్క విస్తృత నమూనాలో భాగమని ఈ భాగం నొక్కి చెప్పింది నుపూర్ శర్మ. ఈరోజు నుపూర్ శర్మ చాలామందికి ఒక ఆదర్శం. వీళ్ళు లక్ష్మీదేవిని, సరస్వతిని, అయ్యప్పను, విష్ణుమూర్తిని, ఇలా ఏ దేవుళ్లను, ఆఖరికి 300 ముక్కోటి దేవతలు కొలువు ఉన్నాయని నమ్మే గోవును అవమానించినా మీ మాత్రం జీ హుజూర్ అని చేతులు కట్టుకోవాలా? మీ గురించి ఒక్క మాట మాట్లాడితే మీరు లేపేయడానికి సిద్ధమైపోతారా? ఐసీస్ అనే ఒక ఉగ్రవాద సంస్థను అడ్డం పెట్టుకొని ఆ ఉగ్రవాద సంస్థ ఏదైనా చేస్తుంది. ఆ సంస్థ చేసేదానికి మేము చూస్తూ ఉంటాం, వాళ్ళే ఈ కాఫీర్లు అందరినీ చేస్తూ పోతారు అనుకుంటారా? అర్థమవుతుందా? జస్ట్ వేకప్, చెప్పేది అదే. ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశం మనది. ఈ దేశం అనేది లేకపోతే రేపు అన్న రోజు నా బిడ్డ, నా మనవరాలు ఎవడో ఒక ముస్లింకి భార్యనో వాడి పడికింట్లో సుఖమిచ్చే ఒక ఆడదిగానో మిగిలిపోతుంది. ప్రతి ఒక్కరు అది ఆలోచించండి. మన మతాన్ని, మన ధర్మాన్ని గౌరవిద్దాం, పరాయి ధర్మాన్ని, పరాయి మతాన్ని కూడా గౌరవిద్దాం. ఎప్పటి వరకు? అది మన ధర్మం మీద దాడి చేయనంత వరకు. కానీ ఇక్కడ ధర్మానికి నిలయమైన రామ మందిరాన్ని, ఆ ధర్మాన్ని కాపాడుతున్న మోదీని, మహిళను చూడకుండా నుపూర్ శర్మను టార్గెట్ చేసి దేశంలో హింసాత్మక సంఘటనలు కలగజేసి అఖండ భారత్గా ఉన్న ఈ భారత్ని ఇప్పటికే ముక్కలు చేసింది కాక ఇంకా ముక్కలు చేయాలని చూస్తున్న వాళ్ళకు మాత్రం చెయ్యి అందించకండి. క్రీస్తు ఎప్పుడు పుట్టాడో తెలుసు, అల్లా ఎప్పుడున్నాడో తెలుసు. కానీ సనాతన ధర్మం ఎప్పుడు మొదలైందో చెప్పగలిగే ధైర్యం ఇవాళ ఒక్కరికైనా ఉందా? పుట్టిన ప్రతిదానికి గిట్టక తప్పదు. కానీ పుట్టుక ఎప్పుడో తెలవడం. ఇగో 1,00,000 కోట్ల సంవత్సరాల క్రితం సనాతన ధర్మం ఉందంటే దానికంటే ముందువి శిథిలావస్థలో లేకపోతే శాసనాల ద్వారా మనకు లభిస్తున్నాయి. ఎప్పుడు పుట్టిందో తెలియని ఒక సనాతన ధర్మం మీద దాడి చేయాలి, ఆ సనాతన ధర్మాన్ని కాపాడుతున్న ధీరులను అంతం చెయ్యాలి అని చూస్తే అది పగట కలే. ఏదేమైనా మనస్ఫూర్తిగా నరేంద్ర మోదీ 1000 ఏళ్ళు జీవించాలని, ఇలాంటి కుట్ర చేసే వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోవాలని ఆ రామచంద్రుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వేకప్. మీ చుట్టుపక్కలే ఉంటారు, మనకు తెలియకుండానే మన దేశాన్ని మన మధ్య చిచ్చుపెట్టి మత కల్లోలాలు లేదా విధ్వంసాలు రెచ్చగొట్టాలని చూసేవాళ్ళు ఎవరైనా అనుమానితులుగా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. ఇది మన దేశం. ఈ దేశం ఉన్నంత వరకే మనం అందరం కలిసికట్టుగా ఉంటాం. ఈ దేశం అడుగులు ముందుకు వేస్తుంటే మళ్ళీ అఖండ భారతాన్ని నిర్మించుకోగలుగుతాం. కాబట్టి మీరంతా కూడా ఇక నుంచి నా కులం నేను అని ఆలోచించడం మర్చిపోయి నా ధర్మం మన దేశం అని ఆలోచించడం మొదలు పెడతారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే వీడియో అంత షేర్ అవుతుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోలో నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, మనకు చిన్న రెంట్ బేస్ మీదైనా ఒక ఆఫీస్ కావాలి అండ్ కొంత ఎక్విప్మెంట్ కావాలి. అండ్ చాలామంది అడుగుతున్నారు, అక్క అందరిలాగా మీరు స్టూడియోకే పరిమితమై వార్తలు చేస్తున్నారు, జనాల్లోకి రావట్లేదు ఎందుకు అని. నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను. కానీ జనాల్లోకి రావాలంటే కొంత ఎక్విప్మెంట్ కావాలి, అలాగే కొంత ఫైనాన్షియల్గా కూడా సెటిల్మెంట్ రావాలి. ఇంకా బ్రేక్ ఈవెన్ని సంపాదించేంత రేంజ్లోకి మన ఛానల్ వెళ్ళలేదు. కానీ మీ అందరూ సపోర్ట్ చేస్తే త్వరలోనే బ్రేక్ ఈవెన్ని సాధించేంత వరకు వెళ్తాము. ఈలోపు మాత్రం ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థికంగా మీ అందరి సహాయం చాలా 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 అవసరం. సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే 1 to 5 లెవెల్స్ కనిపిస్తాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు.
అది అర్థం కాని వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. దీంతో పాటు మన ఛానల్ చూసే చాలా మందిలో వ్యాపారస్తులు ఉండే ఉంటారు. సో మీరంతా కూడా మీ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. అలాగే మీ వ్యాపారాన్ని కూడా విస్తృతం చేసుకోవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.